రెండవ అధ్యాయము 23వ వచనం నుంచి మన వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయి ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచు ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఏమనంటే, వీరు ఐగుప్తులో ఉన్న ప్రజలు, వీళ్ళు దేవుని ప్రజలు. ఐగుప్తులో ఉన్నప్పుడు వీరికి ఏమైపోయిందనగా వెట్టి పనులు అనగా శ్రమలలో ఉన్నారు ప్రజలు. ఈ శ్రమలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారనగా దేవునికి మొరపెట్టడం ప్రారంభించినారు. వారి వెట్టి పనులు ఎలాంటి అనగా తట్టుకోలేని యొక్క శ్రమలు అనగా అలాంటి పనులు ఫరో ఇజ్రాయేలు ప్రజల చేత చేస్తా ఉన్నారు. వాళ్ళు మూలుగుతా ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవా, ఇదిగో నీ మమ్మల్ని ఏం చేసుకోవాలనగా జ్ఞాపకం చేసుకో దేవా అని వాళ్ళు ప్రభు సన్నిధిలో మూలుగుతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుందంటే వారు ప్రార్థన చేయడం వాళ్ళు ప్రారంభించినారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులను విని. చూడండి, మనం ఏం చేయాలంటే శ్రమలలో కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలనగా మనము ప్రార్థన చేసేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా మనం ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు ఏం చేస్తుందంటే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనులలో విసిగిపోయినారు. వాళ్ళ ప్రాణం అలసిపోతా ఉన్నది, వాళ్ళ శరీరం అలసిపోతా ఉన్నది, వాళ్ళ సొమ్మసిల్లిపోతా ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ ప్రభు వాళ్ళు ఏం చేస్తుందంటే జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడు అతడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? వారి మూలుగులను విన్న దేవుడు. మన యొక్క మూలుగులను ఏం చేసే దేవుడు అంటే వినే గొప్ప దేవుడు అతడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధిలో అనగా ప్రార్థన చేసేందుకు ఇష్టపడతారో ఖచ్చితంగా ప్రభు ఏం చేసే దేవుడు అంటే జ్ఞాపకం చేసుకునే దేవుడు అతడు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా వృధా పోదొస్తలే. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయేలు ప్రార్థన చేసినారు అనగా వాళ్ళ నిట్టూర్పులు విడిచినారు. అయినప్పటికీ ప్రభు లేదా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడు. చూడండి, వాళ్ళు ప్రార్థన చేస్తుండగా 25వ వచనంలో మనం చదువుకున్న దేవుడు ఇజ్రాయేలును చూసేను. చూడండి, మళ్ళీ కూడా దేవుడు చూసే దేవుడే అనగా చూడండి, మన శ్రమను చూసే దేవుడు, మన బాధను చూసే దేవుడు అనగా ప్రజలను ఏ విధంగా శ్రమ పెడతా ఉన్నారో వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే చూసే దేవుడు. చూడండి, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభు ఏం చేసే దేవుడు అంటే వారిని చూడడానికి ఆయన వచ్చిన గొప్ప దేవుడు.
నీ బాధను చూసే దేవుడు, నీ శ్రమను చూసే దేవుడు, నీ కష్టాన్ని చూసే దేవుడు అతడు. ఏం చేసేవారు అంటే మనము మన బాధను ఇతరులకు చెప్పేది కానీ మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా దేవుడు ఏం చేసేది దేవుడు అంటే దాన్ని తీర్చే గొప్ప దేవుడు అతడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు వెట్టి పని చేసినారు. ఈ వెట్టి పని అనేది అప్పుడే ప్రారంభించబడ్డది. కానీ దేవుడు వారిని ఏం చేసిందంటే జ్ఞాపకం చేసుకున్న దేవుడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తుంది దేవుడు అంటే ఆయన జ్ఞాపకము చేసుకునే గొప్ప దేవుడు అతడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము ఏం చేసే వారు ఉండాలంటే ప్రభు సన్నిధికి వచ్చే వారిగా, ప్రభుని ఆరాధించే వారిగా, ప్రభుకు ప్రార్థన చేసే వారిగా. అంత మాత్రమే కాదు, ఇంటికైనా సరే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చూసినాడు. ప్రజలను బాధ పెడుతున్న శ్రమలు కూడా దేవుడు ప్రజలు ఏం చేస్తాడు? చూసే దేవుడే. అవునా కదా? ఎందుకంటే నువ్వు ప్రజలను బాధ పెడితే, ఎవరిని బాధ పెట్టంటే దేవుణ్ణి మనం బాధ పెట్టినట్టు. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఎప్పుడైతే ఆ విధంగా మనము తయారైతామో అది మంచి పద్ధతి కాదస్సలే. ఏంటంటే దేవుని కొరకు నిలబడి, దేవుని కొరకు ప్రయాసపడి, దేవుని కొరకు ముందుకు నడిచినప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవత. హల్లెలూయా. చూడండి, మన వాక్యాన్ని మన తొందరగా వాక్యాన్ని చదువుకుంటాము. అదే నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం తొందరగా మనం చూసుకున్నాము. మరియు యెహోవా ఐకానెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితినే. చూడండి, దేవుడు చూస్తున్న దేవుడు అతడు. ఎవరిని చూస్తా ఉన్నాడు? చూడండి, ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను చూస్తా ఉన్న దేవుడు. ఈ భూలోకంలో కూడా మనం పడుతున్న బాధను, మనం పడుతున్న శ్రమను, మనం పడుతున్న కన్నీరు బాధంతా కూడా ప్రభు ఏం చేసే దేవుడు అంటే అతడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోసేపు మీదకి ఏం చేసినారుగా వాళ్ళ అన్నలు ఏం చేసినారుగా వాళ్ళు పగబట్టిళ్ళు. ఏ బట్టిళ్ళు? పగ. చూడండి, కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారుగా మనుషులు ఏం చేస్తున్నారంటే పగబట్టే వారిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనం చదువుకుంటూ ఉన్నాము. ఏమైనా ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నాడు. మరియు యెహోవా ఇక్కడ నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. ఎవరైతే మనుషులు చెడగొట్టాలని పడగొట్టాలని చూస్తూ ఉన్నారో వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాగా చూసే దేవుడే అందరినీ. అవునా కాదా? ప్రజలు ఏం చేసేది అంటే చూసే దేవుడు. చాలా మంది అనుకుంటారు ఇతడు నా కింద అనుకుంటారు చాలా మంది. అవునా కదా? చాలా మంది ఏమిటంటే ఇతడు మన కింద ఎంత అసలు అంటే. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ఫరో కూడా ఈ ప్రజలను చూసి ఏమంటున్నారుగా, ఈ ప్రజల్ని ఏం చేయాలి? శ్రమ పెట్టాలి, కష్టాలు పనిచేయాలి, ఇరుకు భయంకరమైన శ్రమలు నడిపించాలి అని ఫరో ఏం చేస్తా ఉన్నాడు? శ్రమను పాలు చేస్తా ఉన్నాడు. వాడు చేసే పనిని రెట్టింపు చేస్తున్నాడు. వాళ్ళు చేసే పని ఏంటంటే, ఏం పని అంటే ఇటుకలు చేయాలి,
గడ్డి